రామాయణ ఉత్తరకాండ అధిక పాఠంలో సెకండ్ సర్గను 24 శ్లోకా నుంచి. రాజభవనం దగ్గరికి ఏదైతే సునక వచ్చిందో తన దగ్గరికి ప్రవేశపెట్టమంటే ఆ సభలోకి ప్రవేశపెడతాడు లక్ష్మణుడు. తన బాధని చెప్పుకుంటూ సకల చరాచర జీవరాశులకి కూడా బాగోగులు చూసుకోవలసిన వాడు రాజే కదా, నేనే తప్పు చెయ్యకపోయినా ఆ బ్రాహ్మణుడింటి అక్కడ ఉంటున్న నన్ను అకారణంగా నా నెత్తి మీద కొట్టాడు అని చెప్పగా ఆ బ్రాహ్మణ్ణి పిలిపిస్తాడు రాముడు. పిలిపించి ఆయనకి ఇలా ఎందుకు కొట్టావు, అపకారం ఏం చేసింది, ఏ కారణం చేత అసలు కోపం అన్నది హాని చేస్తుంది అని చెప్తూ మనస కర్మణ వాచ చక్షుషా చ సమాచరి శ్రేయో లోకస్య చరతో నా ద్వేష్టి నచ లిప్యతే. అంటే క్రోధం అన్నది ఎలా ఉంటుందంటే దుష్టల ప్రవర్తన వైపు మనకి తెలియకుండానే పరుగులు తీస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆ క్రోధం అన్నది నీ మనోబలాన్ని దిగజార్చేస్తూ ఉంటుంది, అంటే బలహీనుడు చేస్తుంది. అరిషడ్ వర్గాల్లో అందుకే కామ క్రోధ అని ఈ రెండు ప్రధానం. కోరిక వచ్చిందంటే దానికి తగ్గట్టుగా కోపం కూడా వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని జయించగలిగితే సర్వాన్ని జయించిన వాడివైపోతావు అని చెప్తూ మనస్సు చేత కానీ అంటే మానసికంగా కానీ కర్మల ద్వారా కానీ వాక్కు అంటే మాటల ద్వారా కానీ అలాగే చూపుల చేత కూడా తనకు కనబడుతున్న ఇక్కడ తోటి వారి యొక్క శ్రేయస్సునే కోరుకోవాలి చెప్పితే, అంటే మానసికంగా కూడా నేను బాగుండాలి పక్కనోడు బాగోకూడదని కూడా అనుకోకూడదు, అందరూ బాగుండాలని అనుకోవాలి. అలాగే నా కర్మల చేత కూడా నేను వాళ్ళకన్నా ఎక్కువ చేసేసుకోవాలి అన్నట్టు కాదు, నీది నువ్వు చేసుకో తప్పులేదు, కానీ నా కర్మల వల్ల కూడా ఇతరులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా నేను ఉండగలగాలి. తోటి వారి యొక్క శ్రేయస్సుని కూడా నేను ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. అందుకే ఆ శ్రేయస్సుని కోరుకుంటూ నేను మాటల ద్వారా మానసికంగా వాక్కుల ద్వారా కూడా దీనికి వ్యతిరేకంగా ఏది చెయ్యకుండా నన్ను నేను ఉంచుకోవాలి. అలాంటి వారు ఎవరిని ద్వేషింపరు. నా తత్కుర్యాదసి తక్షణః సర్పో వా అప్యాహతస్తదా హరిర్వా నిత్య సంక్రుద్ధో యదాత్మా దురనుష్ఠితః. లోకంలో ఎలా అయితే మనోనిగ్రహం లేని వాడి వల్ల లోకంలో చాలా కష్ట నష్టాలు వస్తాయి, తనకే వస్తాయి చుట్టుపక్కల వాళ్ళకు కూడా వస్తాయి. మనోనిగ్రహం ఎవరికైతే ఉంటుందో తను సుఖపడతాడు, ఇతరులు కూడా సుఖానికి కారణమవుతాడు, లేకపోతే అనర్థాలే కలుగుతూ ఉంటాయి. పదును తెలిసిన ఖడ్గము, ఇప్పుడు కత్తి చేతిలో ఉంటే సరిపోదు, దాన్ని ఎలా వినియోగించాలో తెలియాలి, అలాగే దాన్ని పట్టుకోవటం కూడా తెలియాలి. పదును ఎక్కువ ఉన్నది ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్టుకోవటం చేత కానప్పుడు పదునున్న దగ్గర నేను చేయబట్టేసుకుని ఉండి అది చేసినప్పుడు ఏమవుతుంది, నాకు హాని చేస్తుంది. అలాగే కోపం అన్నది ఏం చేస్తుంది, మనం దెబ్బతినేలాగా చేస్తుంది. రెచ్చిపోయిన సర్పం అనుక్షణం ఎలా అయితే కోపంలో ఉంటుందో అలాగ కోపం అన్నది మనకి శత్రువు, దానంతట హాని ఇంకా ఏదీ చెయ్యదు. అనుక్షణం కూడా కోపంలో ఉన్నవాడు శత్రువు మనకి చేసే హాని కన్నా నాకు నేను కోపంలో ఉన్నప్పుడు చేసుకునే హాని ఎక్కువ. అందుకే ఇక్కడ అనుక్షణం నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను శత్రువుకి చేసే హాని కన్నా నాకు నేను చేసుకునే హానియే ఎక్కువగా ఉంటుంది. శత్రువుకి ఇంకా ఏమవుతుందంటే సునాయాసం అయిపోతుంది, ఎందుకంటే వాడు నాకు చేసే హాని కన్నా నా కోపం వల్ల నేను చేసుకునేవి ఎలా ఉంటాయంటే అంతకన్నా బాధాకరంగా అంతకన్నా హానికరంగా నాకు నేనే చేసేసుకుంటాను. వినీత వినయస్యాపి వికృతిర్న విధీయతే ప్రకృతిం గుహమానస్య నిశ్చయే ప్రకృతి ధ్రువం. వినయం అవ్వని వాడికి ఎంత శిక్షణ ఇచ్చినా సరే వాని సహజ స్వభావం కారణంగా, ఏదైతే సహజ స్వభావం ఎలా ఉంది, చంచలత్వంతో ఉంది, వికారాలతో ఉంది, మారనే మారడు. దుష్ట స్వభావం ఎంతగా కప్పిపుచ్చినా సరే అది కప్పిపుచ్చటానికి వీలు కదా, ఏదో ఒక సందర్భంలో బయటకు వచ్చేస్తుంది. నటించటం అన్నది మనకి తెర మీద నటిస్తారు తప్పితే వాళ్ళ నిజ జీవితంలో అలా ఉండరు. వాడు ఏదో విలన్లాగా చేశారని నిజ జీవితంలో కూడా వాళ్ళు అంత క్రూరాతి క్రూరంగా అనుకోవటం మనది అజ్ఞానము.
అలాగే అక్కడ చాలా ఏది చేసినా చాలా సాధు సత్పురుషుల్లాగా పర్వాలేదని నీతి వాక్యాలు చెప్తూ ఉన్నటువంటి వాడు బయట కూడా అలా ఉంటాడనుకోవటం అవివేకం. అలాగే నాది కాని సహజ స్వభావాన్ని నేను అలానే ఉంటానని నలుగురిని మోసపుచ్చేలాగా నేను ప్రవర్తించవచ్చు. ఎంతసేపు? ఎన్ని రోజులు? అది కష్టతరము. నీది కాని స్వభావం నువ్వు నటించటానికి అది ఎంత కప్పిపుచ్చుదామన్నా అది కనుమరుగు అవ్వదు. అది ఎక్కడో అక్కడ ఏదో ఒక క్షణంలో బయటపడిపోతుంది, ప్రకటింపబడిపోతూ ఉంటుంది. ఎందుకంటే దాని ఆ స్వభావాన్ని నువ్వు వీడట్లేదు. వీడినట్టుగా నలుగురు ముందు నటిస్తున్నావు, కానీ దాని ప్రభావం ఎలా ఉంటుంది? వీడనంత వరకు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, కానీ అలానే నడుచుకుంటున్నాను. నలుగురు ముందు మంచిగా ఉండేలాగా వ్యవహరిస్తున్నాను, కానీ ఈ స్వభావం వీడని కారణంగా అది ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో బయటపడిపోతుంది. ఇన్నాళ్ళు నేను నటించిందంతా వృధా అయిపోతుంది. చాలామందిని చూస్తూ ఉంటాం. అరే వాళ్ళు ఇంత మంచోళ్ళు అనుకున్నారేంటి, ఇలా చేశారేంటి అని అనుకుంటాం. వాడు ఇప్పుడు మారలేదు, ఎప్పటి నుంచో ఉన్నదే, కాకపోతే దాన్ని కప్పిపుచ్చాడు, ఎవరికి తెలియకుండా ఉంచాడు. కానీ ఎన్ని రోజులు దాగుతుంది? దాగదు. అందుకే ఈ దుష్ట స్వభావం అన్నది నువ్వు మారనంత వరకు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఎన్నన్నా చేసుకో, కానీ ఏదో ఒక క్షణంలో అది బయటపడిపోతుంది. ఏవముక్తః సవిత్రో వై రామేణ క్లిష్టకర్మణ ద్విజః సర్వార్థసిద్ధస్తు అబ్రవీత్ అబ్రవీత్ రామ సన్నిధం. క్లిష్ట కర్మలు కూడా అంటే ఎట్లాంటి కష్టతరమైనవి కూడా చాలా అవలీలగా సాధించగలిగిన శ్రీరాముడు ఇలా చెప్పి, అప్పుడు సర్వార్థ సిద్ధుడు అన్న పేరు కలిగిన ఆ బ్రాహ్మణుని ఆ సన్నిధిలో ఇలా మళ్ళీ రాముడు చెప్పిన తర్వాత అప్పుడు తన బాధను తను చెప్పుకుంటున్నాడు రాముడికి. మయా దత్త ప్రహారోయం క్రోధేనావిష్టచేతస భిక్షార్థం అటమానేన కాలే విగతభక్షకేహ. ఆ బ్రాహ్మణుడు రాముడికి ఇలా విన్నవించుకుంటున్నాడు. స్వామి, ఒకరోజు నేను భిక్షాటనకై తిరుగుతూ ఉన్నాను. ఆ రోజు నాకు ఏమాత్రం కూడా ఎక్కడ భిక్ష దొరకలేదు. అప్పుడు నేను చాలా క్రోధావేశానికి లోనయ్యాను. ఆకలేసినప్పుడు ఏమవుతుందంటే, బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి తీరట్లా, అప్పుడు ఏమవుతుంది? క్రోధం వస్తుంది. ఆ క్రోధ కారణానికి మనకి మళ్ళీ చంచలత్వం వచ్చేస్తుంది, ఇంద్రియాలు నిగ్రహణ తప్పుతూ ఉంటాము. ఆ కాస్త తిన్న తర్వాత మళ్ళీ స్థిమిత పడతాం. క్రోధావేశానికి లోనైపోయాను, ఆ కారణంగా ఆ స్థితిలో నేను ఆ కుక్కని కొట్టిన మాట వాస్తవమే. రత్యా స్థితః స్వయం స్వావైర్గచ్చ గచ్చేతి భాషితః అథాస్త్వైరేణ గచ్చంస్తు రథ్యాంతే విషమం స్థితః. నేను భిక్షాటన చేస్తున్న సమయంలో నాకు ఈ కుక్క దారికి అడ్డంగా వస్తుంది. తొలగిపో తొలగిపో అని చెప్పాను, కానీ అది మందలిచినా చెప్పినా వినలేదు. చాలా స్వేచ్ఛగా దాని ఇష్టం వచ్చినట్టు అడ్డు వస్తూనే ఉన్నది. క్రోధేన క్షుధయా విస్నః తథా దత్తోస్య రాఘవ ప్రహారో రాజరాజేంద్ర షాధిమా అపరాధినం త్వయా శస్తస్య రాజేంద్ర నాస్తి మే నరకాద్భయం. అంటే కొట్టడం అయితే కొట్టాను, కానీ దానికి కారణాన్ని చెప్తున్నాడు. ఎలా అయితే తొలగిపో తొలగిపో అంటే జరగలేదు, ఆకలితో ఉన్నాను, బాధలో ఉన్నాను, అడ్డదిడ్డంగా తిరుగుతూ కాళ్ళకి అడ్డంగా వచ్చింది. ఆ ఆకలి బాధలో కోపానికి లోనై ఉన్నాను, ఆ పరిస్థితిలో నేను కొట్టవలసి వచ్చింది. రాజులకే మహారాజు అయిన రఘురామ, నా అపరాధానికి నన్ను శిక్షించు. మహాత్ముడు అయిన నీ చేతుల్లో శిక్షింపబడితే ఇంకా నాకు నరక భయమే ఉండదు. అథ రామేణ సంపృష్టాః సర్వ ఏవ సభాసదః కిం కార్యమస్య మయి భూత దండో వై కోనుపాత్యతాం సమ్యక్ ప్రణిహితే దండే ప్రజా భవతి రక్షిత భృగ్వంగీరసకుత్సాధ్య వశిష్ఠశ్చ సకాశ్యపః. రాముడికి తన బాధని కారణాన్ని అయితే చెప్పాడు. చెప్పిన తర్వాత శ్రీరాముడు
సభలో ఉన్న వారందరితో కూడా, సదస్సులారా, ఇతను ఇలాంటి పని చేసిన కారణంగా ఇతనికి ఏ శిక్ష విధించాలి, ఎలా దండిస్తే అన్నది ఉచితము, సముచితము అన్నది ప్రజల రక్షణార్థమై అది మనము అమలుపరచాల్సిందే. అందుకని ఆ సభలో ఉన్నవాళ్ళు ఆ సమయంలో భృగువు, అంగీరసుడు, కుత్సుడు, వశిష్ఠుడు, కశ్యపు ఇలాంటి పెద్ద పెద్ద మహర్షులు వీళ్ళందరూ కూడా, ఆ మంత్రులు పెద్దవాళ్ళందరూ ఉన్నారు. అంటే శిక్ష తప్పుకి జరగాల్సిందే. ఎందుకు? ఆ సమయానికి ఆ చేసిన అపరాధానికి శిక్షించకపోతే దాన్ని కనుక మనం వదిలేస్తే ఏమవుతుంది? అందరూ అదే ధోరణిలో వెళ్ళిపోతారు, నిర్భయులైపోతారు, విచ్చలవిడితనం వచ్చేస్తుంది. పైగా తగిన రీతిలోనే శిక్షణ ఉండాలి. అంటే తప్పు ఎంత చేశాడో దానికి తగ్గట్టుగా శిక్ష ఉండాలి. చిన్న అపరాధం చేస్తే మహాశిక్ష ఏదైతే ఉరి శిక్ష లాంటివి వేయకూడదు. అలాంటిది ఉరి శిక్ష వేయగలిగినంత మహా అపరాధం చేసిన వాడికి ఏదో ఇంత జరిమానా కట్టు అన్నట్టుగా వదిలేయకూడదు. యథా అపరాధ దండనం అంటారు. అపరాధం ఎటువంటిది ఉందో దానికి తగ్గట్టుగా శిక్ష ఉండాలి, దండన. ఈ దండనకి భయపడైనా సరే వేరే వాళ్ళు మళ్ళీ ఆ పని చెయ్యకుండా కూడా సత్ప్రవర్తనలో వెళతారు. క్రమేణా నేరస్తులు తగ్గిపోతారు. అప్పుడు అందరూ నిర్భయంగా, ఎలా అయితే తలుపులు తెరుచుకుని కూడా నువ్వు ఎప్పుడు పడుకోగలవు, అటువంటి వాడు అక్కడ లేనప్పుడు, దొంగ భయం ఇటువంటివి లేనప్పుడు మనం నిర్భయంగా తలుపులు తీసుకోవచ్చు. ఎవరి వల్ల అపరాధం లేదు. ఇప్పుడు బయట నుంచి వచ్చి మనకేదో చేస్తాడనుకునే దానికని ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారో మనకి తెలియదు. అట్లాంటి పరిస్థితులు వచ్చేసాయి. అందుకని వీళ్ళందరినీ ఇతను చేసిన దానికి ధర్మపరంగా ఏ దండన విధించాలి అన్నాడు. ధర్మపాలక ముఖ్యాశ్చ సజీవ నైగమ సదా ఏతే చాన్యే చ బహవః పండితాస్తత్ర సంగతాః అవధ్యో బ్రాహ్మణో దండేహ ఇతి శాస్త్ర విధో విదుః బ్రువతే రాఘవం సర్వే రాజధర్మేషు నిష్ఠిత. ధర్మశాస్త్రాన్ని అనుసరించి, పైగా వీళ్ళందరూ ప్రముఖులు ఎవరైతే ఆ సభలో ఉన్నారో అందరూ ఆరితేరిన వాళ్ళే, వాళ్ళకి అన్నీ తెలుసు. అక్కడున్న ప్రముఖులు, పౌరులు, శ్రేష్ఠులు వీళ్ళందరూ కూడా, ఆ పండితులందరూ కూర్చునున్న సభ అది. రాజధర్మాలన్నీ కూడా బాగా చక్కగా తెలిసిన వాళ్ళు. అందుకని బ్రాహ్మణుడికి మరణశిక్ష మాత్రం విధించకూడదు. అపరాధం ఏ చేసినా సరే బ్రాహ్మణులకు మాత్రం మరణశిక్ష అన్నది విధించకూడదు. అథాతి మునయః సర్వే రామమేవాబ్రువస్తథా రాజా శాస్త్రాహి సర్వస్య తం విశేషేణ రాఘవః. మరణశిక్ష అయితే లేదు. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ శాస్త్రంలో ఏం చెప్పబడింది అని రాముడితో వాళ్ళు ఇలా చెప్తున్నారు. అక్కడున్న మునులందరూ కూడా ఆ ప్రభువుతో ఇలా చెప్తున్నారు. రఘురామ, రాజు తన రాజ్యంలో ఉన్న సమస్త జనుల్ని కూడా శాసించగలిగిన అధికారం ఉన్నవాడు. వీళ్ళని శాసించవచ్చు, వీళ్ళని చేయకూడదని ఏం లేదు, అందరి మీద అధికారం ఉంటుంది. అయితే నీవైతే సనాతనుడివి, ముల్లోకాల్ని శాసించేవాడివి, దేవతలకే దేవుడివి నువ్వు. త్రిలోకస్య భవాన్ శాస్తా దేవో విష్ణు సనాతనః ఏవముక్తే తు తేహ సర్వేహ శ్వావై వచనమబ్రవీత్. అంటే అన్నీ తెలిసిన వాడికి నీకు మేమేం చెప్తాం? ఇక్కడ రాజ్యానికి రాజుగా లౌకికంగా కనపడుతున్నావు కానీ ముల్లోకానికి మూలమైన వాడివి, అన్నిటినీ శాసించగలిగిన వాడివి. అందుకని ఈ విషయంలో మేము చెప్పవలసింది ఏమున్నది అని వాళ్ళందరూ కూడా చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న ఆ శునకం ఏదైతే కార్యార్థి వచ్చింది, తానే చెప్పింది, తన్ని కొట్టాడు ఆ కారణంగా అని. అందుకని అప్పుడు ఇవన్నీ విన్న తర్వాత అది మాట్లాడుతుంది. యది తుష్టోసి మే రామ యది ధీయో వరో మమ ప్రతిజ్ఞాతం త్వయా వీర కింకరోమితి విశ్రుతం. మహావీరుడైన రామ, నువ్వు నా మీద ప్రసన్నుడివైతే నేను కోరుకుంటున్న ఈ వరాన్ని నాకు ప్రసాదించు. ఇంతకుముందు నీకు చెయ్యవలసిన సహాయం ఏంటి? నీ కోరికేదో చెప్పు, నెరవేరుస్తానని చెప్పావు కదా, ఆ మాట ఇచ్చావు కదా. అందుకుని నేను కోరుకున్నట్లుగా ఆ వరాన్ని మాత్రం నాకు ఇచ్చేయను. ప్రయచ్చ బ్రాహ్మణస్యాస్య కౌలపత్యం ధరాధిప
కౌలంచరే మహారాజా కౌలపత్యం ప్రధీయతాం. ఓ భూపతి అంటే భూమిని పాలించేవాడా, మహారాజా ఈ బ్రాహ్మణుని కులపతినిగా చెయ్యి. కులపతి అంటే మఠాధిపతి. అందున కౌలాచార మఠానికి అధిపతిని కూడా చెయ్యి. అంటే ఏదైతే తన దాంట్లో ఉందో, ఇప్పుడు ఒక్కొక్కరు కొంతమంది కొన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు, అందుకని ఆ దానికి, ఆ మఠానికి, ఆ కులానికి, దానికి అధిపతినిగా చేసేయి అని ఆ శునకం చెప్తుంది. ఏతచ్చుత్వాతు రామేణ కౌలపత్యే విచేషితః ప్రయయో బ్రాహ్మణో హృష్టో గజస్కంధేన సో అర్చితః. అధిపతిగా చెయ్యమని చెప్పి అంతటా శునకం యొక్క మాటలు గౌరవిస్తూ రాముడు ఆ బ్రాహ్మణుని వెంటనే మాటిచ్చాడు కాబట్టి ఇంకా మారుమాట ఇదెందుకు అడిగావు కానీ ఇంకోటి కానీ ఏమీ పలకట్ల. ఆ మఠాధిపతిగా అభిషిక్తుని చేసేశాడు వెంటనే. ఈ విధంగా సన్మానించబడిన ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతుష్టుడై అక్కడ మళ్ళీ గజాన్ని అంటే సన్మానించటం మఠాధిపతి అంటే మళ్ళీ ఆయనకి ఆధిపత్యాన్ని ఇచ్చారు. అందుకని ఏనుగు మీద ఎక్కి అతను మళ్ళీ తను వెళ్ళిపోయాడు. అథాతే రామ సచీవాః స్మాయమాన వచోబ్రువన్ వరోయం తత్త ఏతస్య న్యాయం శాపో మహత్యుతే. తర్వాత శ్రీరాముడు సజీవులు ఆశ్చర్యపడుతూ, మహా తేజస్వి రామ, ఈ బ్రాహ్మణుడికి వరం ఇచ్చేసావే, మఠాధిపత్యాన్ని కూడా కట్టబెట్టేశావే, ఇది శిక్షలా అవుతుంది అని వాళ్ళందరూ అడిగారు. ఏవముక్తస్తు సజీవేహ రామో వచనమబ్రవీత్ నయూయం నీతి తత్వజ్ఞాః స్వావే జానాతి కారణం. ఆ సజీవుల మాటలు విన్న శ్రీరాముడు వారితో, మీకు నీతి శాస్త్రం ఒక లోతుపోతులు బాగా బోధపడినట్టుగా లేదు. ఆ బ్రాహ్మణుని మఠాధిపతిని చెయ్యటంలో ఆంతర్యము ఈ శునకానికి బాగా తెలుసు అన్నాడు. అంటే కుక్కకు తెలిసినంతగానో అక్కడ వాళ్ళకి తెలియదా అంటే ఇక్కడ ఇది సాధారణమైన శునకం కాదని అర్థమవుతుంది. ఎందుకు, నన్ను బాధించాడు అని చెప్పి బాధను చెప్పుకోవటానికి వచ్చింది, బాధకు కారణమైన వాడిని శిక్షించాలా చంపాలా అన్నట్టుగా, అంటే శిక్షించొద్దని చెప్పి పైగా నాకు ఇచ్చిన వరం అని చెప్పి తన కోసం ఏమీ అడగలేదే. ఆ బ్రాహ్మణునికి మఠాధిపత్యాన్ని ఇవ్వమని చెప్పింది అంటే దానికి ఎంత బాగా తెలిస్తే ఆ మాట అడగగలిగింది. అందుకే ఈ శునకానికి దానికి ఆంతర్యం తెలుసు, అందుకే అలా అడిగింది అన్నాడు. అథ పృష్టస్తు రామేణ సారమేయో అబ్రవీదిదం అహం కులపతిస్తత్ర ఆసం శిష్టాన్న భోజన. రాముడి ప్రేరణపై ఆ శునకం మళ్ళీ ఇలా చెప్పింది, నేను పూర్వజన్మలో కౌలాచార మఠానికి కులపతిగానే ఉన్నాను. అప్పుడు నేను యజ్ఞ శిష్టాన్నమును భుజించేవాడిని. యజ్ఞం చెయ్యగా మిగిలిన దాన్ని భుజిస్తారు. దేవద్విజాతి పూజాయాం దాసీ దాసేషు రాఘవ సంవిభాగేషు భరతి దేవద్రవ్యస్య రక్షిత. దేవతలు భూసురులు పూజించుటయందు నిరతుడై ఉండేవాడిని. అంటే అంతలాగా ఉన్నవాడు మళ్ళీ ఇప్పుడు శునకం ఎందుకు అయ్యాడు? అయితే అలా ఉన్నప్పుడు దేవతా ప్రసాదాల్ని దాస దాసీ జనులకి కూడా సముచితంగానే పంచిపెట్టేవాడిని. శుభకర్మలందు దానికి తగ్గట్టుగానే దేవద్రవ్యాలన్నిటినీ రక్షిస్తూనే ఉన్నాను. వినీత శీల సంపన్న సర్వసత్వహితే రతః సోహం ప్రాప్త ఇమాం ఘోరాం అవస్థాం అధమాం గతిం. ఆ కాలంలో నేను వినయంతో చాలా చక్కగా ఇవన్నీ చేస్తూ నా దగ్గర ఉన్న వాళ్ళందరినీ సకల ప్రాణాలకి హితంగా పాటుపడుతూనే ఉన్నాను. అయినా నేను ఘోరమైన అధమ జన్మ ఈ శునకంగా వచ్చాను. అంటే నువ్వు ఎంత నియమాల్ని కట్టుదిట్టంగా ఆచరిస్తూ ఉండగా నీకు తెలియకుండానే కొన్ని కొన్ని పాపాలు, ఎలా అయితే మనం ఏమీ చెయ్యట్లేదు, ఎవరిని తిట్టట్లేదు, ఎవరిని ఏమీ అనట్లేదు అని అనుకుంటాం. పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఏదో ఒక పనులు చేస్తుంటే బోల్డు బోల్డు క్రిములు కీటకాలు మన ద్వారా చచ్చిపోతున్నాయి. అది పాపమే కదా, తెలిసి చేసినా తెలియకుండా చేసినా. అయితే అంతలా ఆచరించి కూడా శునక జన్మ పొందవలసి వచ్చింది నేను అని చెప్పాడు. ఏవం క్రోధాన్వితో విప్రః త్యక్తధర్మా హితే రతః క్రుద్ధో నృశంసః పరుష అవిద్వాన్ చ అప్యధార్మికః.
ఇక ఈ బ్రాహ్మణుడైతే మహదే కోపం. ఆహారం సమయానికి దొరక్కపోతేనే కోపం వచ్చి ఇంకో జీవిని హింసించేశాడు. అయితే విధి విధానంగా ధర్మాన్ని ఆచరించేటప్పుడు తోటి వారికి చాలామంది సంపర్కంలో ఉంటాడు. ఆధిపత్యం వచ్చిందంటే ఆ కోప స్వభావం వల్ల కఠినాత్మంగా మూర్ఖంగా ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉన్నది. అట్లాంటి వాడికి మఠాధిపత్యాన్ని ఇస్తే అతనికి నరకం తప్పదు. ఎందుకంటే కోపం వచ్చినా వ్యక్తపరచడానికి ఉండదు. ఈ కోపాన్ని అణుచుకోలేడు, ఎవరి మీద చూపించలేడు, మళ్ళీ కొన్ని కొన్ని ఆచరించాలి, దాన్ని ఉల్లంఘించలేడు. అందుకని అది అంతకన్నా నరకము. ఇప్పుడు ఎలా అయితే దొంగకి మనం తాళం చెవులు ఇచ్చి కొంతమంది మీద అధికారం ఇచ్చినప్పుడు అందరినీ చూసుకోవాలంటే వాడికి ఇంకా కష్టమైపోతుంది. వీడికే దాన్ని బాధ్యత అప్పచెప్పినప్పుడు. ఎందుకంటే వీడికి సహజంగా కొన్ని లక్షణాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంత కోపంగా ఉన్నవాడికి విధి విధానంగా కొన్ని ఆచరించాలి, కొన్ని నియమాలు. ఇవన్నీ ఆహారం దగ్గర నుంచి ప్రతిదీ నియమమే. అలాగే తోటివారికి అన్నీ సహాయం చేస్తూ ఉండాలి. కోప స్వభావం ఉంటే, ఇంత కఠినంగా ఉంటే ఆ ధర్మ విధంగా నడుచుకోవటానికి ఎక్కడో ఒకక్కడ ఏదో మళ్ళీ ఉల్లంఘన అన్నది జరిగిపోతూ ఉంటుంది. అందుకే అలా ఉల్లంఘన జరగకుండా ఉండాలంటే చాలా కష్టం. అందుకే మఠాధిపతి అయితే ఇది ఇంకా నరకం తప్పదు. మరణానంతరం నరకం వేరు, జీవించి ఉండగానే ప్రతిరోజు అలానే ఉంటుంది. కులాని పాతయత్యేవ సప్త సప్తాచ రాఘవ తస్మాత్ సర్వావస్థాసు కౌలపత్యం న కారయేత్. అంతేకాదు ఇతని కారణంగా ఇతనికి ముందు 7 తరముల వారు, తర్వాత 7 తరముల వారు కూడా నరకయాతనలకి గురవుతారు. అందువల్ల మఠాధిపత్యము ఎలాంటి పరిస్థితుల్లోనూ అది తీసుకోకూడదు. తెలియక తీసుకుంటారు జనాలు, దానివల్ల ఇన్ని వస్తాయి. ఎందుకంటే ఆ నియమాలు ఉల్లంఘించకుండా చెయ్యాలి. సహజంగా అటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళకి అది కష్టం కాదు, దానికి విరుద్ధంగా ఉన్నవాడికి అది చాలా కష్టము. యమిచ్చే నరకం నీతుం సపుత్ర పశుబాంధవం దేవేశద్విధిష్ఠితం కుర్యాత్ గోషు చ బ్రాహ్మణీషు చ. అంటే కొన్ని కొన్ని అధికారాలు చేతికి వచ్చినప్పుడు అధికారం వచ్చిందని అనుకుంటాం, కానీ అది చాలా కష్టము దాన్ని మనం నిర్వర్తించటము. కొన్ని కొన్ని పాపాలు మనం చేయకుండా ఉండలేము. దీని కారణంగా నా ఒక్కడితోనే పోదు. గతించిన పోయిన వాళ్ళకి ఎలా అయితే మనకి చాలా మాస పురాణాల్లో ఆ పురాణాల అంతర్గతంగా చెప్పింది ఏంటి, నేను పుణ్యప్రదంగా చేసినప్పుడు నరకంలో ఉన్న నా పూర్వీకులు కూడా మళ్ళీ స్వర్గానికి వస్తారు, నేను అధర్మంగా చేసినప్పుడు స్వర్గంలో ఉన్నవాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారు. అంటే నీతో పాటు నీ తర్వాత తరాలే కాకుండా నీకు ముందున్న తరాలని కూడా గతి స్థితి మార్చేస్తుంది. అందుకే ఆ మఠాధిపతిగా ఉన్న అతనికి తన పుత్రులు కానీ తన బంధువులు కానీ పశువులు కానీ నరక బాధలు గురి చేస్తూనే ఉంటుంది. అతని దేవాలయాల వైపు కానీ గోశాలల వైపు కానీ బ్రాహ్మణ సమాజం వైపు కానీ అధిపతిగా అందుకే చెయ్యవలెను. అదంతా అధికార కారణంగా ఏమవుతుందంటే అన్ని నియమాలు కట్టుదిట్టంగా ఉండాలి అంటే చాలా కష్టం. బ్రాహ్మణస్వం దేవతా ద్రవ్యం స్త్రీణాం బాలధనం చయేత్ దత్తం హరతి యో భూయ ఇష్టేహ సహ వినశ్యతి. బ్రాహ్మణ ద్రవ్యమాదత్తి దేవానాం చైవ రాఘవ సత్యః పతతి ఘోరే వై నరకే అవిచ్చి సంహితే. అందుకే బ్రాహ్మణి సొత్తు అంటే ఇప్పుడు ఎలా అయితే వాస్తవానికి విషం తాగినప్పుడు ఏమవుతుంది, ఎవరు తాగారో వాళ్ళకే నష్టం అవుతుంది, ఇంకెవరికి వచ్చే నష్టం లేదు. కానీ ఇక్కడ బ్రాహ్మణుల సంపద అంటే ఏదైతే పరివారం ఇవన్నీ ఉంటాయి అన్నీ తొలగిపోతాయి. అతని పుత్రులు అంటే కొడుకులు కూతుళ్ళు వాళ్ళ బిడ్డల వంశం మొత్తం కూడా నశించిపోతుంది. అంటే సదాచార సంపన్నంగా ఉండవలసిన వాడు ఆచారాన్ని తప్పితే ధర్మానికి వ్యతిరేకంగా పాల్పడినప్పుడు కొన్ని కొన్ని క్రతువులు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సిందే. ఎలా అయితే యజ్ఞాలు యాగాలు అంటే సొమ్మున్నవాడు చేసుకుంటాడని అనుకుంటాం, కానీ వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఉల్లంఘించిన కారణంగా ఏమవుతుంది, ఎవరైతే దానికి తలపెట్టారో ఆ మంత్రాల దగ్గర నుంచి అక్కడ జరిగే క్రతువులు తంతుల్లో కానీ ఎక్కడన్నా ఏదన్నా జరిగితే అటు ఇటుగా ఆయన మరణిస్తాడు అంటారు. బెడిసి కొడుతుంది. ఇప్పుడు ఎలా అయితే కరెంట్ ఉంది మనకి, ఆ సాకెట్లో ఆ పెట్టాల్సింది పెట్టి నేను ఛార్జింగ్ ఫోన్కి పెట్టుకోవాలంటే దాన్ని పెట్టుకోవాలి, కానీ నేను వేలు అందులో పెడతా అంటే ఎలా కుదురుతుంది, బెడిసి కొడుతుంది.
అలాగే తడి చేతులతో ముట్టుకోకూడదు, ఇవన్నీ ఎలా ఉన్నాయి పవర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి. అలాగే కొన్ని అధికారాలతో పాటు ఇలా అవి మనల్నే కాకుండా మన తర్వాత తరాల్ని కూడా నశించిపోయేలాగా, దొంగ ముద్ర పడిపోయేటప్పుడు ఏమవుతుంది, దొంగ కొడుకు అంటారు, దొంగ మనవడు అంటారు, అది శాశ్వతంగా మిగిలిపోతుంది. నువ్వు చేసినా చెయ్యకపోయినా ముద్ర పడిపోతే ఏమవుతుంది, అది మళ్ళీ అపకీర్తి ఎలా అయితే తెస్తుందో. బ్రాహ్మణుని సొత్తు, దేవాలయాల ద్రవ్యము, స్త్రీ కానీ చిన్నపిల్లలు కానీ కాజేసిన వాడు కానీ ఇతరులకి దానం ఇచ్చిన ధనం వారి నుంచి మళ్ళీ తను తీసుకుంటున్నది ఆత్మీయులతో సహా నశింపచేస్తుంది. అందుకే ఎవరు పడితే వాళ్ళు ఇస్తున్నారు కదా, ఫ్రీగా వస్తుంది కానీ ఏది పడితే అది తీసుకోవద్దంటారు. ఎందుకు, వాడి దగ్గర నుంచి ఒకటి తీసుకుంటున్నావు అంటే వాడి పాపాన్ని కూడా నువ్వు తీసుకుంటున్నావు, నీది కాకుండా దాన్ని కూడా నువ్వు తొలగించుకోవాలి. అందుకే బ్రాహ్మణుల సంపదలు దైవ ద్రవ్యాలు అపహరించిన వాడు వెంటనే, అంటే ఒక ద్రవ్యము నలుగురు కలిసి ఒక మంచి కార్యాని కోసం వినియోగించడానికి పెట్టినప్పుడు దానిని దొంగలించకూడదు. ఇప్పుడు కొన్ని మనం చూస్తూ ఉంటాం, గృహప్రవేశాలు ఇట్లకి కేజీలు కేజీలు లేకపోతే ఇంత రాస్తూ ఉంటారు. అన్నన్ని ఎందుకు అంటే పంతుల సంచిలో వేసుకెళ్ళిపోతారు. కొంతమంది సరిగ్గానే రాస్తారు, అందరూ అలా ఉండరు. కొంతమంది అవేం పట్టుకెళ్ళరు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ దేవస్థ సొమ్ము అంటే అక్కడ దైవ కార్యానికి ఏదైతే నలుగురికి హితార్థమై ఒక క్రతువు కోసం వినియోగించాల్సిందో దాన్ని ఎవరైతే దొంగలిస్తారో, దొంగలించిన వాడు మామూలు వస్తువు దొంగలించిన దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉన్నది. తన కుటుంబానికి కూడా నష్టం కలుగుతుంది, తన ఆత్మీయులతో సహా అందరూ నశించిపోతారు. అందుకే బ్రాహ్మణుల యొక్క సంపద ఇలా అపహరించటము, ఇలా ఘోరమైన నరకంలో అందుకు వాళ్ళు పడిపోతారు. మనసాపి హి దేవస్వం బ్రాహ్మణస్వం చ హరేత్తు యః నిరయం చైవ పతిత్యేవ నరాధమః. అందుకే రామ, మానసికంగా కూడా దైవద్రవ్యం మీద ఆశించకుండా అంతలాగా నిష్కామభావంతో ఉన్నవాడే అక్కడ పని చేయగలడు. అందుకే బ్రాహ్మణుల యొక్క సంపద కాజేయాలన్న మానసికంగా వచ్చినా సరే ఆ నరాధముడికి నరక పరంపరకు గురవ్వాల్సిందే. అందుకే మనం పాపాలు అన్నవి చేతులతో ఎవరినన్నా తిట్టాను, ఎవరినన్నా కొట్టానంటే అదే పాపం అనుకుంటాం. వాక్కు ద్వారా మానసికంగా బయటకి ఏమీ చెయ్యట్లే, నోట్లో ఏం తిట్టట్లే, కాకపోతే లోపల అనుకుంటున్నాను మానసికంగా. అందుకే ఒక కర్మ చేసామంటే 3 రకాలుగా అయిపోతుంది, మానసికంగా, కాయిక, అలాగే వాక్కుతో. ఇక్కడ మానసికంగా అనుకున్న అంతే పాపము. తచ్చుత్వా వచనం రామో విస్మయోత్పుల్లలోచనః శ్వాప్యాగచ్చన్మహాతేజ యత ఏవ గతస్తతః మనస్వి పూర్వజాతాయ సా జాతి మాత్రోపదూషితః వారాణ్యస్య మహాభాగః ప్రాయం చోపవివేశః. ఈ శునకం యొక్క మాటలు విన్నగానే రాముడి యొక్క కళ్ళు ఆశ్చర్యంతో ఉప్పుకున్నాయి. ఆ సారమయమైన తన స్థానానికి వెళ్ళిపోయి, పూర్వజన్మ జ్ఞానం కలది ఈ కుక్క, ఆ మనశ్శాంతి కలది అయిన ఆ కుక్క శునక జాతికి చెందినా సరే దాన్ని చులకనగా చూడకూడదు. కానీ ఇక్కడ అంత జ్ఞానం ఉండి పూర్వజన్మగానే అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ జాతికి చెందిన దాని కారణంగా మళ్ళీ చులకనవుతుంది. ఎంతో ఔన్నత్యం గల ఆ సారమయమైనది చివరికి కుక్క ఏం చేసింది, కాశీనగరానికి వెళ్ళి నిరాహార దీక్ష వహించి తన శరీరాన్ని వదిలేసింది. అంటే దేని ద్వారా అన్ని చేసి ఉండి కూడా ఈ సునక జన్మ తీసుకున్నాడో దాన్ని బాధించిన వాడిని కొట్టలేదు, తిట్టలేదు. ఒక అధికారాన్ని అంటబెడితే అజ్ఞానిగా ఉన్నవాడు నాకు అధికారం వచ్చింది అనుకుంటాడు. ఇది ఇమ్మంది కానీ పుచ్చుకునేటప్పుడు ఆకలి బాధలో ఉన్నాను, అధికారం వస్తుంది కదా అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ దానివల్ల వచ్చే నరకాన్ని తను గ్రహించలేదు. కొన్ని మనకి ప్యాకేజ్ లాగా వస్తుంటాయి, చూడటానికి బాగున్నాయి కదా అని ఏది పడితే అందుకే మనం కొన్ని వస్తువుల రూపంలో కానీ కొన్ని అధికారాలు కూడా అవి మనం స్వీకరించకూడదు. దాని గురించి తెలుసుకుంటే అప్పుడు మనకి దీనివల్ల ఇది వస్తుందన్న అవగాహన ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, మనకేమైంది మనకు వస్తుంది అని అనుకుంటాం. కానీ ఇంత జ్ఞానం కలిగిన కారణంగా ఇది చక్కగా శరీరాన్ని విడిచే సమయానికి కాశీకి చేరుకుంది. నిరాహార దీక్ష వహించి ఆ శరీరాన్ని శునకం వదిలేసింది. అంటే నువ్వు చేసే కర్మ వల్ల నీ గతి స్థితి మారుతున్నాయి. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ సందర్భం అయినా సరే అంత విచక్షణతో ఉండాలి.
తెలిసి కానీ తెలియకుండా. అందుకే ఏది చేసినా సరే ఇప్పుడు చెయ్యటం చేసేసి క్షమించు అని అడగటం, మళ్ళీ దాన ధర్మాలు చేయటం, మళ్ళీ చేయటం కాకుండా విచక్షణతో, అందుకే ఒక మాట మాట్లాడింది, మనస్సులో భావన సైతం నిరంతరం మనన అన్నది మనకు అందుకు చెప్పారు. ఎందుకంటే ఇలాంటివి మనకి తుచ్చమైనవి వస్తూనే ఉంటాయి మానసికంగా. అరక్షణం ఖాళీగా ఉన్నామంటే 1,90,000 వస్తూ ఉంటాయి మనకి. అవి రాకుండా ఉండాలంటే ఒక నామాన్ని ఆధారం చేసుకో. నీ ఇంద్రియ నిగ్రహణ అన్నది నీకు స్థిరత్వాన్ని, మనోబలాన్ని ఇచ్చేలాగా చెయ్యాలి. అందుకని దీన్ని ఆధారం చేసుకోమన్నది. వినటము, చదవటము ఇందుకు చెయ్యమన్నారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో అధిక పాఠంలో సెకండ్ సర్గ సంపూర్ణం.